జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజు కన్యా రాశి వారు చాలా బాధపడతారు. ప్రతి చిన్న వ్యవహారం కూడా మీకు చికాకు తెప్పించే విధంగా ఉంటుంది. ఈరోజు మీకు మూడ్ అనేది అంత బాగుండదు. మీ యొక్క మానసిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉండదు. అందుకే చిన్న చిన్న మాటలను కూడా భూతద్దంలో పెట్టి చూసి బాధపడుతూ ఉంటారు. ఎవరు ఏ చిన్న మాట అన్నా సరే మనసుకు తీసుకొని కృంగిపోతారు. చిన్న పని చేసినా కూడా వెంటనే అలసట వచ్చేస్తుంది. ఒక్కోసారి ఏమి చేయకుండానే అలసిపోతూ ఉంటారు. బాగా చికాకు పడతారు. 10 మందిలో కలవడానికి ఈరోజు మీరు పెద్దగా ఇష్టపడరు. ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు. కానీ మీ అంచనాలన్నీ తారుమారవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు కన్యా రాశి వారికి మానసికంగా అలాగే శారీరకంగా 2 విధాలుగా అలసట, నీరసం, చికాకు మరియు ఇబ్బంది ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరుస్తాయి. అందుకే ఈరోజు మీరు రిస్క్ అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిన్న పనులకు కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. గొడవలు, తగాదాలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి. అంచనాలన్నీ తారుమారుగా కొనసాగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ గురువారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి. నక్షత్రం అశ్విని నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:45 నుండి 4:25 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, శుభకార్యాలకు, నిశ్చితార్థాలకు, వాహన కొనుగోళ్లకు మరియు గృహ ఆరంభాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ గురువారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే వినాయకుడిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేయాలి. మీ పనులు పూర్తయ్యాక సాయంత్రం ఒక కొబ్బరికాయను స్వామివారికి సమర్పించండి. ఈ గురువారం రోజు ద్వాదశి తిథి వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ రోజున బ్రాహ్మణులకు గోవును దానం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించాలి. ఈ వారం లక్ష్మీదేవి ప్రీతిగా పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్విని స్తోత్రాలను పారాయణం చేసి పేదవారికి ఔషధాలను దానం చేస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా జంట అవయవాలకు సంబంధించిన ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు ప్రారంభం చేసి ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేస్తూ ఉంటే అనారోగ్యం తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఈ గురువారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఉద్యోగంలో చక్కగా రాణించడానికి అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారిని పూజించండి. మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయా? డాక్టర్ని సంప్రదించినా కూడా ప్రయోజనం లేదా? అయితే ఇప్పుడు మేము చెప్పే ఈ సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి. ఎవరైతే దత్తాత్రేయ స్వామివారి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే దూరం అవుతాయి. అలాగే మీరు చేసే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో కూడా చక్కగా రాణిస్తారు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.